అందుకే 3వ అధ్యాయంలో అర్జునుడు ఒక డౌట్ అడుగుతాడు. జాయసి చేత్ కర్మనస్తే మతా బుద్ధిర్జనాదర తత్కిం కర్మని ఘోరే మాం నియోజయసి కేశవ అంటాడు. ఇప్పుడు నువ్వు చెప్పే దాంట్లో చూస్తే నువ్వు ఎప్పుడు జ్ఞాన మార్గాన్నే పొగుడుతున్నావు, భక్తులలో కూడా జ్ఞాని భక్తుడు శ్రేష్ఠుడు అంటున్నావు, ఎక్కువ హైలైట్ దానికే ఇస్తున్నావు. కాకపోతే నన్ను మాత్రం ఈ ఘోర రూపమైన ఈ యుద్ధాన్ని చేయమంటున్నావు, ఈ కర్మలు చేయమంటున్నావు. అందుకే నీ మాటలు నాకు కొద్దిగా కన్ఫ్యూజన్ అవుతున్నాయి. మోహయసీవ వ్యామిశ్రేణవ వాక్యేన బుద్ధి మోహయసీవ మే తదేకం వద నిశ్చిత్య ఏన శ్రేయోహం ఆప్నుయామి. నాకు కన్ఫ్యూజన్గా ఉంది. దాన్నేమో పొగుడుతున్నావు, నన్నేమో ఇందులో చేయమంటున్నావు అని చెప్పేసి. దీనికి మనము మంచిగా విచారణ చేయాలి. ఇందులో శంకరానంద గీతాలు కొద్దిగా బాగా టీకా ఉంది. ఆయన సాంఖ్యయోగాన్ని మొత్తం ఒక ప్యారలో చెప్పేశారు. నత్వేవాహం జాతు నాశం ఇది ఆత్మానాత్మ వివేచనం ఉపక్రమ్య. 2వ అధ్యాయంలో ఆత్మ అనాత్మ వివేకం గురించి చెప్పిన తర్వాత నజాయతే మ్రియతే వా ఇత్యాదిన సమ్యక్ ఆత్మతత్వం నిర్ధార్య. ఆత్మతత్వం గురించి అది పాంచభౌతికమైన వస్తువుల ద్వారా అసలు టచ్ కూడా కాదు మన ఆత్మతత్వం. అలాంటి ఆత్మతత్వాన్ని మనము కథం స పురుష అంటే ఎలా మనం అనుకుంటాము, మనము చంపేవాళ్ళు, మనము చావు అనే క్రియకు కర్మలు అవుతామని, కర్తలు అవుతామని అని అక్కడ చెప్పడం జరుగుతుంది. ఇత్యాదిన బ్రహ్మవిద సర్వకర్మ సన్యాసం ముక్త్వా తస్య ఏవ ప్రజహాతి ఇది ఆరభ్య శశాంతి మాప్నోతి ఇది అంత్యేన గ్రంథేన బ్రహ్మనిష్టాం తత్ఫలంచ మోక్షం ప్రతిపాద్య నా కామకామి ఇది కామకామినో మోక్షభావః ప్రతిపాదితః తేన సర్వకర్మ సన్యాసపూర్వకం బ్రహ్మనిష్టాయాం మోక్షః సంపాదనీయః. ఎవరికైతే పూర్వజన్మలోనే కొద్దిగా నిష్కామ కర్మయోగము ఉపాసన చేసుకొని అంతఃకరణ శుద్ధి ఉండి ఈ లోకంలో సాధన చతుష్టయ సంపత్తులు పూర్తిగా ఉన్నప్పుడు అందులో వైరాగ్యం కూడా ఉంది. ఎప్పుడు మనకు ఎక్కువ వైరాగ్యం ఉంటుందో అలాంటి వ్యక్తులు ఈ శ్రవణ మనన నిధి ధ్యాసన సాధనాల ద్వారా సర్వకర్మ సన్యాసం తీసుకొని స్వరూప జ్ఞానాన్ని పొందాలని సాధము 2వ అధ్యాయంలో. ఇప్పుడు ఒకవేళ దానికి అధికారిత్వం లేకపోయినా కూడా నేను జ్ఞానానికి అధికారిని అని అనిపించడము ఈ అహంకారం ఒక స్వభావం. ప్రతి ఒక్క గురు శిష్యుల్లో ఇదే సమస్య ఉంటుంది. శిష్యుడికి ఏమో నేను తెలుసుకున్నాను, నేను జ్ఞానానికే అధికారి అని అతడు అనుకుంటుంటాడు. గురువులకి తెలుస్తూ ఉంటుంది వీడు జ్ఞానభాసంలోనే సంతుష్టుడవుతున్నాడు, వీడికి ఇంకా సాధన చతుష్టి సంపత్తులే రావలేదని చెప్పేసి. మనందరికీ షార్ట్కట్లు ఇష్టం. ప్రతి ఒక్కరికి స్వాభావికంగా అనవసరంగా పరిశ్రమ చేయాలంటే ఎవరికి ఇష్టం ఉండదు. అవకాశం దొరికిందని ఏదో మజ్బూరి అంటారు కదా, విధి లేక కర్మలు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. కానీ ఆప్షన్ వదిలిపెడితే మాత్రం అందరూ కూడా ఏమీ చేయకుండానే ఉండాలని భావన ఉంటుంది. కాబట్టి అది తమోగుణ ప్రధానమైన వృత్తి అనే విషయం మనకు తెలియదు. అందరూ జంప్ చేయాలని చూస్తూ ఉంటారు, ఈ కర్మలని ఎస్కేప్ చేసుకొని తప్పించుకోవాలని చూస్తూ ఉంటారు. లేదు, కర్మలని మనము తప్పించుకోలేము. పోయినసారి కూడా 2 దృష్టాంతాలు చెప్పాను. ఒకసారి ఒక రైతు ఎద్దుని దున్నడానికి కట్టేశాడు. బాగా ఉదయం నుంచి సాయంత్రం వరకు బాగా పని తీసుకుంటా ఉన్నాడు. ఆ ఎద్దు మనసులో అనుకుంటుందంట, ఏదో ఒక సమయం నన్ను వదిలిపెట్టేస్తాడు, తాడు కట్టేయడం మర్చిపోతాడు, ఆ రోజు నేను తప్పించుకొని పరిగెత్తి వెళ్ళిపోయి నేను స్వతంత్రంగా జీవిస్తాను అనుకొని అలా అనుకుంటా ఉంటుందండి. ఒకరోజు ఇలాగే రైతుకు దాన్ని కట్టేయడం మర్చిపోతాడు. అప్పుడు అది తప్పించుకొని పరిగెత్తి 20-30 కిలోమీటర్ దూరం పరిగెత్తేసి ఇంకా అబ్బా నేను తప్పించుకుంటాబ్బా కర్మలతోటి అని చెప్పేసి ఒక చెట్టు కింద పడుకుంటున్నాను. బాగా ఇంకా అంత దూరం పరిగెత్తి వచ్చింది కదా, అలసిపెట్టింది, బాగా సౌండ్ స్లీప్, నిద్ర చేసింది. అక్కడ కూడా ఎక్కువ ఊరు ఉంటుంది. ఆ ఊరు వ్యక్తి వచ్చేసింది, నువ్వు బాగుంది ఆవిది అని చెప్పేసి దాన్ని తాడుతో పాటు దాన్ని కట్టేసి మళ్ళీ తన మడకకు దున్నడానికి కట్టేస్తాడు, నాగలికి దున్నడానికి వేసేస్తాడు. అట్లా మనము కర్మని తప్పించుకోవాలని చూస్తే కూడా అది మనల్ని వదిలిపెట్టదు. ఇది శాస్త్రం మీద శ్రద్ధ ఉంటే ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. దాన్ని ఎస్కేప్ అయ్యే మెంటాలిటీ ఉండద్దు, దాన్ని డీల్ చేసే ముందుకు వెళ్ళాలి. మళ్ళీ ఇంకో దృష్టాంతం పురాణంలో వస్తుంది. 2 అన్నదమ్ములు ఉంటారంట.
అందులో అన్న మంచి సోమరపోతు, ఎప్పుడు మొత్తము తమ్ముడి పరిశ్రమలోనే జీవితం గడిపేస్తూ ఉంటాడు. ఇంకా అకాల మృత్యు వచ్చేసి మధ్యలోనే పోయి ఉంటాడు. మధ్యలో పోయిన తర్వాత మళ్ళీ ఎక్కడికి రావాలి? ఎక్కడికి రుణం బాకీ ఉంటుందో అక్కడికే రావాలి. ఈ ప్రపంచంలో ఏది మనకు ఫ్రీగా దొరకదు. శాస్త్ర ప్రమాణం ఉంది. మనం ఎంత కష్టపడ్డామో, ఎంత పరిశ్రమ చేశామో అది మాత్రమే మనము భోగించగలము. దానికి అతిరిక్తంగా అతి తెలివితేటలతోటి వేరే వాళ్ళ పరిశ్రమను దొంగలించిన వ్యాపారం కూడా ఎక్కువ లాభాలు చేసుకునే వ్యాపారం కూడా ఇతరుల పరిశ్రమని దొంగతనమే అని శాస్త్రం అంటుంది. కొద్దిగా లాభం తీసుకుంటే కన్నా అది దోషం లేదు. ఎక్కువగా లాభం తీసుకుంటే ఇతరుల పరిశ్రమని దొంగలించడం అని. ఇతరుల పరిశ్రమని దొంగలించకుండా ఎవరు శ్రీమంతుడు కాలేడని శాస్త్రం అంటుంది. కాబట్టి ఏది మనకు ఫ్రీగా ఈ ప్రపంచంలో దొరకదు, శాస్త్ర ప్రమాణం ఉంది. కాబట్టి ఇప్పుడు అతడు తమ్ముని పరిశ్రమము బాగా యూజ్ చేసుకున్నాడు కాబట్టి ఇప్పుడు తమ్ముడికి అప్పు తీర్చాలి. అందుకే అదే ఇంట్లో ఎద్దుగా వస్తాడు. ఎద్దుగా వస్తే కొన్ని ఎద్దులు కూడా చూడండి, అవి కూడా విచిత్రంగా ఉంటాయి. పూర్వ జన్మలో అవి సోమరిపోతులుగా ఉంటే కూడా ఈ జన్మలో కూడా అవే అలవాట్లు ఉంటాయి. నాగిలు కట్టినప్పుడే పడుకునేస్తాయి. ఎంత కొట్టినా మళ్ళీ లేవు. ఒక 2-3 సార్లు కూడా దున్నకుండానే ముందుగానే పడుకునేస్తాయి. ఎందుకంటే పూర్వజన్మలో ఆ సోమరితనం అభ్యాసమై ఉంటుంది. కాబట్టి ఇక తమ్ముడు దున్నుతా ఉంటే ఇది ఎప్పుడు ఎంత తొందరగా ఇది పడుకునేస్తూ ఉందని ఎంత తోక కొరిగినా ఏమి చేసినా కొట్టినా లేవు. మళ్ళీ ఆ వదిన ఉంటుంది. వదిన పోయేటి సింధును ఆ ఆవు చెవులో కొద్దిగా ఏదో పోయి చెబుతుంది. అప్పుడు టక్కని లేచి అది మళ్ళీ పని చేస్తుందంట. అవును వదిన, నేను ఇంత కొట్టినా లేవలేదు, నువ్వు పోయి ఏం చెప్పావంటే అది ఎవరు కాదు నాయనా, మీ అన్నే వచ్చిండు, నేను ఇంతే చెప్పాను. పోయిన జన్మలో తమ్ముని పరిశ్రమాన్ని వాడుకొని నువ్వు అప్పుడు కూడా మంచి కర్మలు చేసుకోలేదు. కనీసం ఇప్పుడన్నా భగవంతుడు అవకాశం ఇచ్చాడు ఆ తమ్ముడికి తిరిగి ఇవ్వడానికి. ఇప్పుడైనా సరిగ్గా కర్మ చేసుకోవాలి చెవులో చెప్పాను, దాని తర్వాత అది పని చేస్తుంది అని చెప్పేసి. అలా కర్మను మాత్రం మనము తప్పించుకునే అలవాటే పెట్టుకోవద్దు. అది చాలా బ్యాడ్ హ్యాబిట్. అది తమో గుణ ప్రవృత్తులు. అందుకే ఈ కర్మయోగాన్ని, ఆ కర్మల నుంచి మనం బయటికి ఎలా రావాలని పరమాత్ముడు శాస్త్రము మనకు ఒక విధానం చెప్పారు. దాన్ని ఇప్పుడు 3వ అధ్యాయంలో కర్మయోగంలో దాని గురించినే చెబుతున్నారు. ఇప్పుడు కొంచెం స్మృతి వాక్యాలు దాన్ని స్మరిస్తున్నారు. విరక్త ప్రవ్రజేద్ ధీమాన్ సరక్తస్తు గృహే వసేద్. విరక్తి, వైరాగ్యం ఉంటే మాత్రమే నువ్వు సన్యాసం వైపు రావాలి. వైరాగ్యం ప్రతి ఒక్క విషయంలో కూడా ఉపభోగ సాధనతో బుద్ధి ఒక్క విషయంలో కూడా ఉండకూడదు. ఒక్క సిచ్యుయేషన్లో కానీ, ఒక ప్లేస్లో కానీ, ఒక వస్తువులో కానీ ఆ వస్తువు వల్ల నాకు ఆనందము వస్తుందని సంభావన బుద్ధి, ఆ ప్లేస్ వల్ల నాకు ఆనందం వస్తుంది సంభావన బుద్ధి, ఆ వ్యక్తి వల్ల నాకు ఆనందం వస్తుందని సంభావన బుద్ధి ఎక్కడున్నా కూడా నీకు ఇంకా వైరాగ్యం రాలేదు. ఒక్క విషయంలో కూడా మనకు అక్కడ ఉపభోగ సాధనతో బుద్ధి ఉండకూడదు. అప్పుడు దాన్ని వైరాగ్యం అంటారు. అలాంటి వైరాగ్యం ఒకవేళ నీకు ఉన్నప్పుడు నువ్వు ఏ అవస్థలో ఎక్కడైనా బ్రహ్మచారి అవస్థలో నుంచి, గృహస్థల ఆశ్రమం నుంచి, వానప్రస్థం నుంచి, ఎక్కడి నుంచి కూడా నువ్వు సన్యాసం తీసుకోవచ్చు. ఒకవేళ ఆ వైరాగ్యం లేకపోతే మాత్రము సరక్తస్తు గృహే వసేదు. నువ్వు ఇంట్లోనే ఉండాలి, గృహస్థాశ్రమంలోనే ఉండాలి. సరాగో నరకం యాతి ప్రవ్రజన్హి ద్విజాదమః. ఒకవేళ వైరాగ్యం లేకుండా వట్టిగా ఈ కాలం ఇప్పుడైతే కలియుగంలో చూస్తూ ఉంటాం, భారతదేశంలో 3 కోట్ల మంది ఇండ్లు వదిలిపెట్టేసి భిక్షాచర్యంతో జీవనం గడుపుతున్నారంట. ఆ 3 కోట్ల మంది నిజంగానే సాధన చేస్తున్నారా, లేదా సమాజం మీద బరువై ఉన్నారా? మేము కూడా చూస్తూ ఉంటాము, సాధువుల మధ్యలోనే అంత చదువుకొని వచ్చాము. ఉదయం నుంచి సాయంత్రం వరకు దినచర్యలో ఒక సాధన లేదు, ఒక శ్రవణం లేదు, మననం లేదు, జపం లేదు, ధ్యానం లేదు. కేవలం ఎర్రబట్టలు వేసుకొని ఎక్కడెక్కడ తక్కువ సేవ ఉన్న ఆశ్రమం ఉంటుందో అక్కడ పోవడము, కేవలం కెరియర్, అక్కడ ఏదో ఒకటి సెటిల్ చేసుకోవడం అంతే. అలా అయితే కానీ ఎవరిని వదిలిపెట్టదు కర్మ. ఎక్కడెక్కడ ఎవరిది ఏమి తిన్నామో తప్పకుండా అక్కడికి ఎద్దుల్లాగానో కుక్కల్లాగానో పుట్టి వాచ్మెన్ పనులాగా చేసి ఆ రుణం తీర్చుకోవాల్సి ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ కర్మ విషయంలో. కాబట్టి మనం ఇక్కడ నరకానికి వెళ్ళాల్సి ఉంటుంది.
ఇతరుల పరిశ్రమాన్ని మనము సాధన చేసుకొని కేవలం నువ్వు నిజమైన వైరాగ్యం ఉండి నువ్వు సన్యాసం తీసుకుంటే భిక్షకు నీకు అర్హత ఉంది. లేకపోతే కన్నా పరాన్నం తినడం చాలా దోషం అంటారు. ఇది చెప్పడానికి కొంచెము కఠినంగా, వినడానికి కఠినంగా ఉన్నప్పటికీ వశిష్ఠులే ఒకసారి అంటారు శ్రీరామచంద్ర ప్రభువులకి, నాయనా నేను నీ నికృష్టమైన పౌరోహితాన్ని ఎందుకు ఒప్పుకున్నాను తెలుసా మీ వంశానికి అని. అయ్యో పౌరోహితం నికృష్టం ఎలా అవుతుంది అని డౌట్ అడుగుతాడు. లేదు నాయన, ఇది కూడా పరాన్నం తింటూ జీవితం గడిపేది కాబట్టి ఇందులో ఏమాత్రం మా సాధనలో ఏమన్నా దోషాలు వచ్చినాయంటే కన్నా దీంట్లో మళ్ళీ జన్మకు తీసుకొచ్చేస్తుంది, ఇందులో దోషం ఎక్కువ ఉంటుంది అని. పరాన్నం తింటూ జీవితం గడిపేది చాలా చాలా డేంజర్గా ఉంటుంది. వడ్డీతో పాటు వల్ల మనము తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది. అందుకే ఇలాంటి తప్పులు చేస్తే నరకానికి వెళ్ళాల్సి ఉంటుంది. యదా మనసి సంజాతం వైతృష్ణం సర్వ వస్తుసు తదా సన్యాసం నిశ్చేత. ఎప్పుడు నీకు సంపూర్ణమైన వైతృష్ణం, ఎక్కడ మోహం పోయిందో అన్ని విషయాల్లో, అప్పుడు నువ్వు వైరాగ్యాన్ని తీసుకో. పతితః స్యాద్ విపర్యయే. ఒకవేళ నీకు వైరాగ్యం లేకపోతే తప్పకుండా నువ్వు నరకానికి వెళ్ళాల్సి ఉంటుంది. ప్రవృత్తి లక్షణం కర్మ, జ్ఞానం సన్యాస లక్షణం. సన్యాస లక్షణం అంటే జ్ఞానం. సన్యస్య శ్రవణం కుర్యాత్. నువ్వు సన్యాసం తీసుకున్నావు అంటే శ్రవణ మనన నిత్యాసాల కోసమే నువ్వు సన్యాసం తీసుకోవాలి. త్వం పదార్థ వివేచనాయ సన్యాస. త్వం పదార్థ వివేచన, తత్వమసిలో తత్ అని ఒక పదము, త్వం అని ఒక పదము ఉంటుంది. త్వం అంటే ఈ శరీరంతో, 3 శరీరాలతోటి మిక్సప్గా మనం ఏమనుకున్నామో దాన్ని వివేకం, దాన్ని సపరేట్ చేసుకోవాలి వివేకం ద్వారా. దానికోసమే ఈ సన్యాసము అని చెప్పేసి ఆ పనులు చేయకుండా మిగతా పనులన్నీ చేస్తూ ఉంటారు. అందుకే తస్మాత్ జ్ఞానం పురస్కృత్య సన్యసేదిహ బుద్ధిమాన్. నువ్వు ఈ శ్రవణమన నిధిధ్యాసనాల కోసం నువ్వు సన్యాసం తీసుకోవాలి. యదాతో విదితం తత్వం పరం బ్రహ్మ సనాతనం తదైకదండం సంగృహ్య సోపవీతం శిఖం త్యజేత్. అప్పుడు నీకు సంపూర్ణ వివేక వైరాగ్యాది సాధన చతుష్టయ సంపత్తులు ఉన్నప్పటికీ, సంపూర్ణ వైరాగ్యం ఉన్నప్పటికీ, ఆత్యంతిక దుఃఖ నివృత్తి పరమానంద ప్రాప్తి చేసుకోవాలనుకున్నప్పటికీ, ఉన్న వర్తమాన ఆశ్రమంలో నీకు సామర్థ్యం, ఆ ఆశ్రమ కర్మలు నిష్కామభావంతో చేసి నువ్వు జ్ఞాననిష్టను పొందడానికి నీకు సామర్థ్యం లేదు కాబట్టి నువ్వు దాన్ని వదిలిపెట్టేసి నువ్వు సన్యాసానికి రావచ్చు. అహమేవా పరం బ్రహ్మ వాసుదేవాఖ్యం అవ్యయం ఇది బోధో దృఢో యస్య తదా భవతి భైక్షభోగ్గని. కోపం వస్తుంది జనాలకి, శాస్త్రమే చెప్తుంది అహమేవ పరబ్రహ్మ వాసుదేవాఖ్యం అవ్యయం అని. ఇలాగే అభ్యాసం చేసుకోవాలని. అందరికీ ఏమో అయ్యో జీవుడు బ్రహ్మ, నేనే వాసుదేవుడా అని అనుకోవడం పాపం అంటారు. శాస్త్రం చెప్తుంది జ్ఞాని అన్నవాడు, సన్యాసి అయినవాడు ఇలాంటి భావంలోనే. అందుకే సన్యాస క్రియల్లోనే ఆ రోజు అగ్ని కర్మలన్నీ ఆ రోజే లాస్ట్ అయిపోతాయి. కర్మకాండ పిండ ప్రదానాలు స్వయంగా వారి పిండ ప్రదానాలు ఇచ్చేసుకొని ఇంకా ఆ రోజు నుంచి వాళ్ళు లేరు. ఆ కర్త జీవభావం ఏదైతే ఉందో ఆ రోజు నుంచి లేదు. అందుకే పేరు కూడా సచ్చిదానంద స్వరూపుడైన పరమాత్మని పేరే పెట్టేస్తారు. దాని తర్వాత ఆ వ్యక్తి ఉండడు. కాబట్టి సాక్షాత్తు నారాయణ స్వరూపుడే సన్యాసి అని మన చరిత్రలో కూడా సనాతన ధర్మంలో అలాగే మనము దాన్ని పాలన చేసుకుంటూ వస్తున్నాము. ఇది బోధో దృఢో యస్య. ఇలాంటి నిశ్చయం ఎవరికి పరోక్ష జ్ఞానం అన్నా ఉందో అలాంటి వాడే భిక్షాటనకు అర్హుడు. భైక్షభుక్ అని వాడే భిక్షాన్న తినడానికి అర్హుడు. నీకు ఇంకా ఆ జ్ఞాన నిష్ట కలగడం లేదు, కానీ అప్పుడే మళ్ళీ నువ్వు పరాన్నంతో జీవితం గడుపుతున్నావంటే నువ్వు మళ్ళీ నరకానికి వెళ్ళాల్సి ఉంటుంది. ప్రాణే గతే యథా దేహ సుఖం దుఃఖం నా విందతి తథా చేత్ ప్రాణయుక్తోపి సా కైవల్యం ఆశ్రమే వసేత్. కేవలం జ్ఞాననిష్టతోటి పరోక్ష జ్ఞానం నుంచి అపరోక్ష జ్ఞానం చేసుకోవడానికి ఏదైతే ఒక చిన్న స్టెప్ ఉంటుందో, నిధిధ్యాసన పీరియడ్ ఉంటుందో, అలాంటి అవస్థకు చేరుకున్నప్పుడే నువ్వు ఇలాంటి భిక్షాచర్యతోటి నువ్వు జీవితం గడపాలి సన్యాసం తీసుకుని. లేకపోతే నువ్వు గడపకూడదు. మళ్ళీ శాస్త్రంలో చాలా విషయాలు ఉన్నాయి. ఇంద్రదేవుని ఒక సెంటెన్స్ కూడా ఉంటుంది. ఆరున్ముఖాన్ యతీన్ సాల వృకేభ్య ప్రాయచ్చం ఇది వేదాంత విముఖానాం యతీనాం ఇంద్రభయ శ్రవణాచ్చ అని. ఇంద్రుడు ఒక స్టేట్మెంట్ అంటాడు. అరుణ్ముఖాన్ అంటే కానీ ఎవరైతే బహిర్ముఖంగా ఉన్న
యతీనాం అంటే సన్యాసులు ఉంటారో వాళ్ళని నేను మొత్తం అంతా కత్తిరించి నక్కలకు భోజనంగా వేసేస్తాను అంటాడు. అంటే అలాంటి వాళ్ళని అలా వధించగలడు ఇంద్రదేవుడు వధించగలడు అని చెప్పేసి, అందుకే వేదాంత విముఖానాం యతీనాం ఇంద్రభయ శ్రవణాచ. వేదాంత జ్ఞానం లేని సన్యాసి ఎవరన్నా ఉన్నాడంటే కాన వాడిని ఇంద్రుడు కూడా సంహరించడానికి యోగ్యుడవుతాడు. అంటే ఇక్కడ వార్నింగ్ ఉంది, నువ్వు సన్యాసం తీసుకుంటే తప్పకుండా నీలో ఆ జ్ఞాననిష్ట వేదాంత జ్ఞానం నీలో ఉండాలి అని చెప్పేసి. అందుకే ప్రత్యక్తత్వ వివేకాయ సన్యాస సర్వకర్మాణ. నువ్వు కేవలం తత్వ విచారణ చేసుకోవడానికి నువ్వు సన్యాసం తీసుకోవాలి అని చెప్పేసి కొంచెం టీకాలో కొద్దిగా డీటెయిల్స్ ఇచ్చారు. దాని తర్వాత అర్జునుడు ఏమైతే నాకు కన్ఫ్యూజన్గా ఉంది ఈ రెండిట్లో ఏది శ్రేష్టము అని చెప్పేసి, ఇక్కడ టీకాకారులు అంటున్నారు కృష్ణ పరమాత్ముడు అర్జునుడిని కూడా సన్యాసానికి అధికారికి కావాల్సిన లక్షణాలు ఏమీ కనిపించలేదు. అందుకే ఇక్కడ స్పష్ట రూపంలో చెప్పేస్తాడు. ఎందుకంటే కృష్ణ పరమాత్ముడు అర్జునుని ఒక బుద్ధిని, అతనిలో ఉన్న విద్యని, అతనిలో ఉన్న సామర్థ్యాన్ని చూసి నువ్వు సన్యాసానికి అధికారివి కాదు అని నిశ్చయిస్తే అతని నిష్కామ కర్మయోగంలో ప్రేరణ ఇస్తున్నాడు. ఎందుకంటే ఇప్పుడేమో సన్యాసం తీసుకోవాలా, వాళ్ళు వచ్చి నన్ను చంపినా కూడా నాకు అది శ్రేయమే అంటున్నాడు. అంత సహన శక్తిని చూపించిన వ్యక్తి ఒకసారి కర్ణుని చేతిలో 4 పాండవులు ఓడిపోతారు. ప్రాణభిక్ష పెట్టేసి కర్ణుడు వాళ్ళని వదిలిపెట్టేస్తాడు, తిట్టి అవమానం చేసి పంపించేస్తాడు. ఆ రోజు ధర్మరాజుకు కోపం వచ్చేసి, ఏమైంది అర్జున, నువ్వు ఉండి కూడా ఈరోజు మేము ఇలాంటి అవమానం పాలైపోయాము, ఆ అవమానం కన్నా ప్రాణమన్నా పోయితే బాగుండు అని చెప్పేసి, ఏమైంది నీ గాంధీవానికి అని కోపంతో ఒక మాట అంటాడు. అంత మాటకే అర్జునుడికి కోపం వచ్చేసి, అన్న ఇంకొకసారి నీ గాంధీవం గురించి మాట్లాడమంటే నిన్ను కూడా చంపేస్తా అంటాడు. మళ్ళీ అప్పుడేమో నేను సన్యాసం తీసుకుంటాను, చాలా సహన శక్తి ఉంది, తితీక్ష ఉందన్నట్టుగా మాట్లాడి ఇప్పుడు సొంత అన్నని కూడా చంపడానికి రెడీ అయ్యాడు. అత్యంత క్రోధం కనిపిస్తుంది. మళ్ళీ అభిమన్యు ప్రాణం వదిలిపోయిన రోజు విపరీతమైన మోహం, విపరీతంగా దుఃఖిస్తూ ఉంటాడు. అత్యంత మోహం కనిపిస్తూ ఉంటుంది. అన్ని అరిషడ్ వర్గాలు ఏమేమో ప్రతి ఒక్కటి కూడా దాని తర్వాత కొద్దిగా కనిపిస్తూ ఉంటాయి. అందుకే కృష్ణ పరమాత్ముడు నువ్వు ఇప్పుడు వదిలిపెట్టినా కూడా నీ స్వభావం నిన్ను బలవంతంగా ఆ క్షాత్రకర్మను మళ్ళీ నీతో చేపించేస్తుంది అని. ఆ రక్తం వల్ల ఎవరైనా ఛాలెంజ్ చేస్తే కదా నువ్వు ఊరుకుండలేవు, నువ్వు మళ్ళా నీలో ఉన్న రజోగుణము తప్పకుండా బయటకు వచ్చేస్తుందని చెప్తాడు. కాబట్టి కృష్ణ పరమాత్ముడు అర్జునుడు సన్యాసానికి అధికారి కాదనే ఉద్దేశంతోనే అతని నిష్కామ కర్మయోగంలో ప్రేరణ ఇస్తున్నాడు. అందుకే భగవంతుడు చెప్తున్నాడు, లోకేస్మిన్ వివిధా నిష్ఠ పురా ప్రోక్తమయానగా జ్ఞానయోగేన సాంఖ్యాయాం కర్మయోగేన యోగినాం. ప్రపంచంలో నేను ముందుగానే చెప్పాను, ఆది కాలంలోనే 2 నిష్ఠలు ఉన్నాయి. ఒకటి జ్ఞానయోగము, ఒకటి కర్మయోగము, అధికార భేదంతో. కాబట్టి ఈ 2 నిష్ఠలు ఉన్నాయి. ఈ 2 నిష్ఠలో నకర్మనాద్ నైష్కర్మ్యం పురుషోష్ణుతే నచ సన్యాసనాదేవ సిద్ధిం సమధిగచ్చతి. కర్మను మనము ఆరంభించకుండా ఆ నైష్కర్మ్య భావానికి మనము వెళ్ళలేము. ఇది సీక్రెటు. ముళ్ళుతోనే తీయాలి. కర్మబంధం నుంచి కర్మల ద్వారానే మనం బయటికి రావాలి. మనము కర్మని ప్రారంభించకుండా కర్మని ఎస్కేపిస్ట్ మెంటాలిటీ తోటి మనం దాన్ని తప్పించుకుంటే అది మనల్ని వదిలిపెట్టదు, ఎవరిని వదిలిపెట్టదు. ఏ మాత్రం లేశ మాత్రంలో భోక్తృత్వ భావనతోటి చేసిన కర్మ త్రిమూర్తులను కూడా వదిలిపెట్టలేదని భర్తృహరి మహారాజ్ అంటాడు. ఒక శ్లోకంలో చెప్తాడు, బ్రహ్మాయేన కులాలవద్నియమితో బ్రహ్మాండ భాండోదరే విష్ణుర్యేన దశావతార గహనే క్షిప్తో మహాసంకటే రుద్రో ఏన కపాలపాని పుటకే భిక్షాటనం కారితః
సూర్యో నిత్యమేవ గగనే సూర్యో భ్రామ్యతి నిత్యమేవ గగనే తస్మై నమః కర్మణే. ఓ కర్మ, నీకు పెద్ద నమస్కారము. నువ్వు త్రిమూర్తులను కూడా వదిలిపెట్టలేదు. బ్రహ్మ చుట్టూ కూడా పట్టించుకొని, బ్రహ్మదేవుడు చూడు కుండలు చేసేవాడు ఎలాగ ఎప్పుడు బిజీగా కుండలు చేసుకుంటూ ఉంటాడు. ఆయన ఇప్పుడు కూడా కూర్చొని ఎక్కువ ఈ చాతుర్మాసంలోనే ఎక్కువ సృష్టిలు చేసుకుంటూ ఉన్నాడు. విష్ణు చుట్టూ పట్టుకున్నావు. ఆయన పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకున్నాడు. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అని చెప్పేసి ఆ పోలీస్ డిపార్ట్మెంట్లో ఆయన ఆ పని చేస్తున్నాడు పాలనకర్తగా. శివుని చేతిలో డైరెక్ట్గానే చిప్ప పెట్టేశావు. ఆయన భిక్షాటనం చేసుకుంటూ తిరుగుతూ ఉన్నాడు. సూర్యుడు చూడు డైలీ లీవ్ లేకుండా కంటిన్యూస్గా ఆయన రోజు పని చేస్తున్నాడు. కాబట్టి ఓ కర్మ, నీకు ఒక పెద్ద నమస్కారము అని చెప్పేసి. అందుకే కర్మలు ఎవరిని వదిలిపెట్టవు. అలాంటి కర్మ మనము తప్పించుకోవాలనుకున్నా కూడా అవి మనల్ని వదిలిపెట్టవు. మరి ఎలా? ఆ కర్మము బంధానికి కారణమవుతుంది. బంధానికి ఆ కర్మే కారణమవుతుంది. మళ్ళీ దాని నుంచి బయటికి ఎలా రావాలంటే ముందు చెప్తాడు. అదే కర్మని శాస్త్రము పరమాత్ముడు చెప్పిన విధానంలో చేస్తే, నిష్కామ భావంతో ఈశ్వరార్పణ బుద్ధితోటి మనము చేస్తే ఆ కర్మే మనల్ని వదిలిపెట్టేస్తుంది. మనము దాన్ని వదిలిపెట్టడం కాదు. ఆ సమయము ఆ కోట పూర్తి అయినప్పుడు అదే మనల్ని వదిలిపెట్టేస్తుందని భాష్యకార భగవానులు స్పష్టంగా చెప్పారు. అందుకే నచ సన్యాసనాదేవ సిద్ధిం సమధిగచ్చతి. నువ్వు నిష్కామ కర్మయోగము చేయకుండానే నీవు స్వంత బుద్ధితోటి కపోల కల్పనతోటి నేను ఉత్తమాధికారి అనుకొని నువ్వు దాన్ని బలవంతంగా తప్పించుకునే పనులు చేస్తే నువ్వు ఎక్కడికి పోయినా కూడా నీ చేతిలో అది బలవంతంగా ఆ పనులు చేపిచ్చేస్తూ ఉంటుంది. అందుకే కేవలం అలాంటి నిష్కామ కర్మయోగం చేయకుండా సన్యాసం చేయడము అది ఎప్పటికీ నీకు మోక్షం వరకు నిన్ను తీసుకెళ్ళదు అని చెప్తున్నాడు. దాని తర్వాత నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టత్య కర్మకృత్ కార్యతే యవశః కర్మ సర్వః ప్రకృతిజయ గుణై అని చెప్పేసి ఇది కూడా విచారించాలి. ఇప్పుడు మనము ఒక్క క్షణము కూడా ఏ కర్మలు చేయకుండా ఉండడం అనేది అస్సలు జరగదు. ఒక సుషుప్తి అవస్థలో తప్పి స్వప్నావస్థలో కానీ జాగ్రత్త అవస్థలో కానీ ఎప్పుడు చేతుల కాళ్ళు ఊరుకున్నప్పటికీ కూడా మనసు మాత్రం ఏదో ఒకటి ఆలోచన చేస్తూనే ఉంటుంది. మరి అది మానసిక కర్మ అయిపోతుంది. మనసుతోటి మనం ఏదైనా ఆలోచన చేస్తుంటే అది మానసిక కర్మ అయిపోతుంది. మనము కర్మలు చేయకుండా ఒక్క క్షణం కూడా ఉండడం అనేది చాలా కష్టం. మరి ఇప్పుడు నువ్వు స్థూల రూపంలో ఏదైతే నేను దాన్ని వదిలిపెట్టేశాను, ఇల్లు వదిలిపెట్టేశాను, భార్యను వదిలిపెట్టేశాను, పిల్లల్ని వదిలిపెట్టేశాను అని అనుకుంటున్నావు, అది కూడా కర్మ కోటిలోకే వస్తుంది కదా. ఆ త్యాగం కూడా అది కూడా కర్మ కోటిలోనే ఉంది కదా. కర్తృత్వ భావంతోనే వదిలినావు కదా. సన్యాసం అంటే ఏన తేజేది తస్యాపి తేజేది అంటారు. నువ్వు దేని ద్వారా అన్నింటినీ వదిలిపెడుతున్నావు, ఫస్ట్ దాన్ని వదిలిపెట్టు. దాన్ని వదిలిపెట్టడమే నిజమైన సన్యాసం అంటారు. వాస్తవికంగా మనకు చుట్టూ ఉన్న ఈ పాంచభౌతికమైన పదార్థాలు మనకు సంసారము కాదు. వాటి మీద ఉన్న మనకు అహమ్మమ భావాలే మనకు సంసారము. జనక మహారాజు దృష్టాంతమే ఉంది. ఆయన క్షత్రియుని కర్మను చేసుకుంటూ కూడా జ్ఞాననిష్టను పొందాడా లేదా? ఉపనిషత్ ప్రమాణం, చరిత్ర కూడా కాదు, డైరెక్ట్ ఉపనిషత్తు వేద ప్రమాణం ఉంది. మరి ఆయనకు మనము చేస్తున్న క్రియలు భార్యని చూసుకోవడం, పిల్లలు చూసుకోవడము, రాజ్యాన్ని చూసుకోవడము అది ఎందుకు ఆయనకు విఘ్నంగా కనిపించలేదు? ఎందుకంటే ఆయన కర్తృత్వ భావంతో చేయలేదు, ఈశ్వరార్పణ బుద్ధితోటి చేశాడు. డ్యూటీ ఓరియంటెడ్గా మనము కర్మలు చేయాలి, రిజల్ట్ ఓరియంటెడ్గా మనము కర్మలు చేయకూడదు. ఎప్పుడు మనము రిజల్ట్ ఓరియంటెడ్గా కర్మలు చేస్తామో లాభం ఉంటే చేస్తాము, లాభం లేకపోతే అర్జునుడిలాగా ఆగిపోతాము. అర్జునుడు కూడా ఇప్పుడు క్యాలిక్యులేషన్ వేసుకున్నాడు. ఈ యుద్ధ కర్మం చేస్తే గాన కన్ఫ్యూజన్లోనే ఉండి దీనికి మళ్ళా నేను వర్ణసంకరమై కులనాశమై నేను నరకానికి పోవాల్సి ఉంటుంది, గురువుని చెప్పాల్సి వస్తుంది. ఇవన్నీ దోషాలు మిస్క్యాలిక్యులేషన్ చేసుకొని రిజల్ట్ సరిగ్గా వస్తా లేదు అని చెప్పేసి ఆ కర్తవ్యం నుంచి విముఢుడయ్యాడు. మనం కూడా అంతే. అమ్మకు అన్నం పెడితే ఏమొస్తుంది, వయసు అయిపోయింది, నాన్నకు అన్నం పెడితే ఏమొస్తుంది నాకు అని క్యాలిక్యులేషన్ తోటి. తల్లిదండ్రులు కూడా అంతే. పిల్లలు ఎందుకు కావాలంటే నేను వయసు అయిపోయిన తర్వాత నన్ను చూసుకోవడానికి ఎవరన్నా ఉండాలి కదా.
అని ప్రతి ఒక్క కర్మను మనము రిజల్ట్ ఓరియంటెడ్గా చేసినప్పుడు మనకు అది ఆ కర్మలు మనకు అంటుకుంటాయి. అన్నమాట. ఆ రిజల్ట్లు మళ్ళీ విపరీతంగానే వస్తూ ఉంటాయి. అలా కాదు, నాకు పూర్వజన్మలో నేను చేసుకున్న పుణ్య పాప కర్మల వల్ల నాకు ఈ మనుష్య జన్మ వచ్చింది, దీనికి రుణానుబంధం ఉంది, ఆ రుణానుబంధానికి అనుకూలంగా ఈమె నా భార్యగా వచ్చింది, వీళ్ళు నా పిల్లలుగా వచ్చారు, వాళ్ళని చూసుకోవడం. భర్త అంటేనే వన్ హూ హ్యాస్ టు టేక్ కేర్, భార్య అంటేనే వన్ హూ హ్యాస్ టు బీ టేకన్ కేర్. దాని ఉత్పత్తి అర్థమే అలా ఉంది. కాబట్టి అక్కడి వరకు బాధ్యత. ఎక్కడి వరకు అంటే మగబిడ్డ ఉంటే కన్నా వాడు ఉద్యోగం చేసే వరకు, ఆడబిడ్డ ఉంటే కన్నా ఆమె పెళ్ళి వరకు, అక్కడి వరకు నా బాధ్యత ఉంటుంది. దాని తర్వాత ఆ బాధ్యతను, ఆ డ్యూటీని చేసుకున్న తర్వాత మళ్ళీ నేను కావాల్సిన సన్యాసం వైపు, క్రమంగా బ్రహ్మచార్య ఆశ్రమము, గృహస్థాశ్రమం, వానప్రస్థాశ్రమం, తర్వాత సన్యాసాశ్రమము, ఇలా శాస్త్ర విధానం ఉంటుంది. ఈ డ్యూటీ ఓరియంటెడ్గా మనం చేసినప్పుడు మనకు ఆ కర్మలు అంటుకోవు. మనం రిజల్ట్ ఓరియంటెడ్గా కర్మలు చేస్తాం కాబట్టి, కర్తృత్వ భావంతో చేస్తాం కాబట్టి అవి ఆ కర్మలు మనను బంధిస్తూ ఉంటాయి, దుఃఖాన్ని ఇస్తూ ఉంటాయి. జనక మహారాజు అలాంటి ఏమాత్రం అటాచ్మెంట్ లేకుండా కేవలం ఒక డ్యూటీ లాగానే చేశాడు. ఈశ్వరార్పణ బుద్ధితోటే చేశాడు. ఆయనకు నిజంగా వాటి మీద మోహం లేదు. అందుకే ఆ మోహం లేదనడానికి వాళ్ళ గురువు పరీక్షలోనే ఫారెస్ట్ ఫైర్లో మొత్తం అంతా కాలిపోతూ ఉంటే అక్కడ మిథిలా నగరం కూడా కాలిపోతూ ఉంటుంది. ఆ ప్యాలెస్లో తన భార్య పిల్లలు అందరూ ఉంటారు. ఏమయ్యా నువ్వు పరిగెత్తిపోయి ఆ మంటలు ఆర్పవా అంటే, మిథిలాయం దగ్ధాయం నమే దహ్యతి కించన అంటాడు. మిథిలా నగరం కాలిపోయినప్పటికీ నా స్వరూపాన్ని మాత్రం ఏది నన్ను కాల్చలేవు అని చెప్పేసి. అంటే అక్కడ మోహం లేదు అతనికి దేని విషయంలో కూడా. కాబట్టి అట్లా రిజల్ట్ ఓరియంటెడ్గా చేసుకోకూడదు, డ్యూటీ ఓరియంటెడ్గా మనం కర్మలు చేయాలి. కర్మలు చేయకుండా మనం ఒక్క క్షణం కూడా ఉండలేము అని చెప్తున్నారు. మళ్ళీ కర్మేంద్రియాన్ని సంయమ్య ఆస్తే మనసా స్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మ మిథ్యాచార సవృచ్యతే అని చెప్పేసి మ్యాక్సిమం ఇలాంటి మిథ్యాచారణ చేస్తూ ఉంటారు. లోపల ఏమీ ఉపభోగ సాధనతో బుద్ధి ఏ విషయాల్లో పోలేదు. ప్రతి ఒక్కరూ నేను జ్ఞానానికి, విచారానికి అధికారి అనుకుంటూ ఉంటారు. ఈజీగా జీవితం గడపడానికి ఇప్పుడు ఎన్నో మార్గాలు ఉంటాయి. మాతా మాణిక్యేశ్వరి అమ్మ అని గుల్బర్గలో ఒక మహాయోగిని మాతాజీ ఉండేవారు. 86 ఇయర్స్ లైఫ్లో 79 ఇయర్స్ అసలు ఆహారం తీసుకోలేదు, అన్నం కూడా నీళ్ళు కూడా తాగలేదు. వారు చెప్పేవారు, నాయన ఆశ్రమాలకు వచ్చేసాము, మళ్ళీ ఎంత ఉత్తమ గతులు ఉంటాయని మాత్రం అనుకోకండి. సరైన సాధన చేసుకోకుండా పోతే ఎక్కువ ఆశ్రమంలో గోశాలలు ఎందుకు అవుతున్నాయంటే, పూర్వజన్మలో వాళ్ళు కూడా సాధువులే అయి ఉంటారంట. సాధువులు అయిపోయి సరిగ్గా సాధన చేసుకోకుండా ఆశ్రమంలో కొద్దిగా ఎవరు జోలికి పోకుండా శాంతంగా ఉండి కేవలం తిన్నామా పడుకున్నామా తెల్లారిందా అని ఇలాగే జీవితం ఎవరైతే వ్యర్థం చేశారో, మరి సరైన సాధన చేసుకొని జ్ఞాననిష్టను పొందలేదు, మరి అది పరాన్నము తింటూ ఆ ఆశ్రమానికో ఏదో ఒక వ్యక్తులుగా రుణపడిపోయారు. అందుకే వాళ్ళ మన స్వభావం ఎలా అయిపోయిందంటే, ఆ గోశాలలో ఉన్న ఆవు స్వభావం ఎలా ఉందో అలాంటి స్వభావం వాళ్ళది ఉంది కాబట్టి అలాంటి శరీరాలు వచ్చేస్తున్నాయి. అది కూడా అంతే. ఆ గోశాలలో ఉన్న ఆవు ఏం చేస్తుంది? ఏమీ లేదు, ఉదయం గడ్డేస్తారు, తింటుంది. అలాగే కేవలం అలాంటి మన స్వభావం ఉన్నందుకు అలాంటి శరీరాలు వచ్చేస్తూ ఉంటాయి. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి. మనము సాధన చేసుకోకుండా పోతే పరాన్నముతోటి చాలా దోషాలు ఉంటాయని చెప్పారు వారు. కాబట్టి ఇలాంటి మిథ్యాచారం మాత్రం మనము చేసుకోకూడదు. ఇది చాలా డేంజర్ ఇది అని కృష్ణ పరమాత్మ కూడా అర్జునుడికి చెప్తున్నాడు. ఇంద్రియాల నిగ్రహం లేదు, ప్రతి ఒక్క విషయాల్లో కూడా ఉపభోగ సాధనతో ఉంది. ఆ రుచులు సరిగ్గా లేకపోతే కోపం వస్తూ ఉంటుంది. అన్ని డిమాండింగ్స్, ఎక్కడ పోయినా డిమాండింగ్స్ పెడుతూ ఉంటారు. మరి ఏమాత్రము సాధన లేకుండా ఇంద్రియ బయట మాత్రం అన్ని బయట వస్తువుల్ని వదిలిపెట్టేసిందని చెప్పేసి లోపల అన్ని విషయాల మీద రసం మాత్రం ఉంటుంది. మనం వాల్యూని పోగొట్టుకోలేము. ఆ మిథ్యాచారాన్ని మనం ఈజీగా కనిపెట్టేయచ్చు. ఇప్పుడు రిషికేశ్లో ఒకరు చోటా మహారాజ్ అని ఒక మహానుభావుడు ఉండేవాడు. ఆయన ముంగట చాలామంది ఎంతో దక్షిణ పెట్టేసి అంతా వెళ్తూ ఉండేవారు.
కానీ ఇప్పటి వరకు ఆయన ఈ డబ్బులు ఎవరు తీసుకుంటున్నారు, ఈ డబ్బుల్ని ఎవరు సద్వినియోగం చేస్తున్నారా లేదా అని ఒక్కరికి కూడా చెప్పింది లేదు. ఎందుకంటే దాని మీద వాల్యూనే లేదు ఆయనకు. మనము దేన్ని వదిలిపెట్టేసినామో దాని మీద వాల్యూ పోగొట్టుకోలేదు మనం. ఇప్పుడు ఎంతోమంది అనుభవ మంటపంలో కూడా అక్కడ కూడా ఒక ముసలామని టెస్ట్ చేస్తారు. మంచి జ్ఞానిలాగా మాట్లాడుతుంటే వైరాగ్యం ఉన్నట్టుగా బంగారు నాణ్యాల కింద ఆమె రోజు వచ్చి పసుపు కుడుస్తూ ఉంటుంది. అందులో బంగారు నాణ్యాలు కింద వేసేస్తారు. నిజంగానే ఈమెకు అంత వైరాగ్యం ఉందే చూడాలని చెప్పేసి ఆమె నిజంగానే చెత్తతో పాటు ఆ బంగారు నాణ్యాలు కూడా ఊడ్చేసి డస్ట్బిన్లోకి వేసేస్తుంది. మనకు ఆ సామర్థ్యం ఉందా? డబ్బుల్ని అట్లా చెత్తలాగా ఊడ్చి డస్ట్బిన్లో వేసేంత సామర్థ్యం ఉందా? లేదు. ఇంకా వాల్యూ పోగొట్టుకోలేదు, రసం పోలేదు. కొంతమంది అంతా స్త్రీ సాంగత్యం వదిలిపెట్టేసి ఉంటాడు, కానీ దాని గురించి చర్చ చేస్తుంటాడు. ఇంకూరు ఆ పని చేస్తుంటే దాన్ని నింద చేస్తూ ఉంటాడు. ఇప్పుడు మనము మలమూత్రాలని త్యాగం చేసేసాం. మలమూత్రాలని కూర్చొని మనము దాని గురించి డిస్కషన్ చేసుకుంటామా? లేదు. మనకు అది అత్యంత తుచ్చము. దాని గురించి అసలు మనకు ఏ ప్రకారమైన వాల్యూ లేనే లేదు దాని మీద. కాబట్టి అది మన డిస్కషన్ టాపిక్ కాదు. మన డిస్కషన్ టాపిక్ ఏదన్నా అవుతుందంటే కనుక మనం ఇంకా దాన్ని ఆ వాల్యూని పోగొట్టుకోలేదు. ఊరికే బయట దాన్ని వదిలిపెట్టుకున్నాం, కానీ దాని గురించి వాల్యూని పోగొట్టుకోలేదు. ఎప్పటి వరకు ఆ వాల్యూ ఉంటుందో ఇలాంటి మిథ్యాచార్యని అవుతాడు, కానీ నిజమైన సాధన చేసుకోలేదు. కాబట్టి యస్మింద్రియాని మనసా నియమ్యారభతేర్జున కర్మేంద్రియే కర్మయోగం అసక్త స విశిష్యతే. పరమాత్ముడు చెప్తున్నాడు ఎవరు నాకు స్పెషల్ అని చెప్పేసి. ఎవరు ఈ ఇంద్రియ నిగ్రహం చేసుకొని శాస్త్రవిహితమైన కర్మలు ఈశ్వరార్పణ బుద్ధితోటి ఎవరైతే చేస్తూ ఉంటాడో, ఆ కర్మయోగ నిష్కామ కర్మయోగాన్ని చేస్తూ ఉంటాడో అతడే నాకు చాలా స్పెషల్ అని పరమాత్ముడు చెబుతున్నాడు. ఎందుకంటే దీని ద్వారా సృష్టిలో చాలామందికి ఉపయోగం ఉంటుంది, చాలామందికి ప్రయోజనం ఉంటుంది. విరక్తంగా ఉండడం కన్నా అలాంటి విరక్తులు కూడా ఆశ్రయాన్నిచ్చి వాళ్ళకు కూడా వ్యవస్థలు చేస్తున్న ఒక నిష్కామ భావంతో చేస్తున్న వ్యక్తి చాలా గ్రేట్ అంటారు. సాక్షాత్ కృష్ణ పరమాత్ముడే. ఆయనకు ఒక శరీర సంఘాతం వచ్చింది. ఆయన కూడా మనలాగా అన్నీ వదిలిపెట్టేసి నిర్వికల్ప సమాధి స్థితిలో కూర్చుంటానని కూర్చొని ఉంటే కన్నా మనకి ఈరోజు భగవద్గీత వచ్చేదా? భాష్యకార భగవానులు వాళ్ళ శిష్యులే ఎంతో టాప్ హై లెవెల్ సప్తమ భూమికల్లో ఉంటారు. అస్తామల్కాచార్యులు లాంటి వాళ్ళు. ఎందుకులే ఈ ప్రపంచం అంతా మిథ్య అని చెప్పేసి వదిలిపెట్టేసి ఆ నిర్వికల్ప సమాస్థితికి వెళ్ళిపోయింటే ఈరోజు మనకి ఈ భాష్యం దొరికేదా? దొరికేది కాదు. కాబట్టి నియతం కురు కర్మత్వం కర్మజ్యాయో హి కర్మణః శరీరయాత్రాపి చతేన ప్రసిద్ధేత్ అకర్మణః. నువ్వు ఏమి కర్మలు మొత్తం ఏమి చేయకుండా చేష్టలు చేయకుండా పోతే ఈ నీ శరీర యాత్ర కూడా చాలా కఠినమైపోతుంది. ఇంకోరి మీద నువ్వు ఒక బరువుగానే జీవితం గడపాల్సి ఉంటుంది. ఎవరో ఒకరి మీద నువ్వు బరువు అవుతావు. నువ్వు వివేకం లేకుండా ఈ కర్మలని లోపల వాటితోటి కర్తృత్వ బుద్ధిని వదిలిపెట్టుకో, అహమమ భావాలు వదిలిపెట్టుకో. అలా వదిలిపెట్టుకొని నువ్వు చేస్తూ ఉంటే అప్పుడు అది లోక కళ్యాణార్థం నీకు ఇంకా ఎక్కువ పుణ్యాన్ని క్రియేట్ చేస్తూ ఉంటుంది, నీకు అంతఃకరణ శుద్ధినిస్తుంది అది అని చెప్పేసి. యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మబంధన తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగః సమాచర. నువ్వు అటాచ్మెంట్ లేకుండా నువ్వు ఈ కర్మలు చేస్తూ ఉండు. ఇలాగే చేయాలి. శాలరీ లెస్ జాబ్. యథార్థంగా చెప్పాలంటే కనుక జీతము లేని ఉద్యోగం చేయాలి నువ్వు. ఆ జీతము కంప్లీట్గా లేదని కాదు, ఇస్తాడు పరమాత్ముడు. వచ్చిన దాంట్లో సంతృష్టి పడుతూ ఉండాలి. ఇలాంటి స్వభావం ఈశ్వరార్పణ బుద్ధితోటి అట్లీస్ట్ కొన్ని సంవత్సరాలన్నా చేస్తే అప్పుడు మనకు ఆ నెక్స్ట్ ద్వారాలు మళ్ళీ తెరుచుకుంటాయి. అప్పుడు ఎక్కువ సమయం పట్టదు మనకు జ్ఞాననిష్టకు. సహయజ్ఞ మళ్ళీ ఇప్పుడు ఇలాంటి కర్మల ద్వారానే మనకు ప్రతిదీ కూడా ఈ లైఫ్ సైకిల్ ఈ సృష్టిలో ప్రతి ఒక్కటి కూడా కర్మ మీద ఆధారపడి అన్నీ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి కర్మలు చేయడం వల్లనే యజ్ఞయాగాది కర్మలు అది ఉపలక్షణంతో ప్రతి స్వవర్ణాశ్రమ ధర్మాలని చేసుకుంటూ పోతూ ఉన్నప్పుడే మనకు వర్షాలు దేవతలు సంతృష్టి పడతారు. దాని నుంచి వర్షాలు వస్తాయి, వర్షాల నుంచి పంటల నుంచి
ధాన్యం వస్తుంది, ధాన్యం నుంచి ఈ శరీర మెయింటెనెన్స్ జరుగుతూ ఉంటుంది. కాబట్టి నువ్వు వదిలిపెట్టాల్సింది క్రియారూపకమైన కర్మలను కాదు, వాటిలో ఉన్న కర్తృత్వాన్ని నువ్వు వదిలిపెట్టాలి. ఈశ్వరార్పణ బుద్ధితోటి నువ్వు దాన్ని చేస్తూ ఉండాలి. మళ్ళీ ఇంకోటి మంచి శ్లోకంలో చెప్తాడు, కర్మణ్యేవ హి సంసిద్ధి మాస్థితాః జనకాదయః లోక సంగ్రహమేవాపి సంపశ్యం కర్తుమర్హసి. జనకాదయులు కూడా ఎంత డైరెక్ట్ ప్రమాణం, వేద ప్రమాణం ఉంది. ఇలాంటి నిష్కామ కర్మయోగం ద్వారానే వాళ్ళు ఏది ఆత్యంతిక దుఃఖ నివృత్తి, పరమానంద ప్రాప్తిని పొందారు. అంటే ఈ 3 ప్రకారాల శరీరాలతోటి తాదాత్మ్యాన్ని తెచ్చుకున్నారు అనేది మనకు ఉపనిషత్తులోనే ప్రమాణం ఉంది. కాబట్టి ఈ నిష్కామ కర్మయోగము చాలా ఉత్తమమైంది. నువ్వు యద్యత్ ఆచరతి శ్రేష్ఠ తత్తద్దేవేతరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. ఇది కూడా ఆలోచించాలి. సామాన్య వ్యక్తులకు కూడా ఇలాంటి థాట్స్ వస్తూ ఉంటాయి. కర్ణాటకలో డాక్టర్ రాజ్ కుమార్ అని మంచి యాక్టర్ ఉండేవాడు. తన సినిమాలో సిగరెట్లు, డ్రింక్స్ తాగుతున్నారని ఫ్యాన్స్ కూడా అలాగే ఫాలో అయిపోతున్నారని చెప్పేసి మళ్ళీ తన సినిమాలో ఎప్పుడు సిగరెట్లు, ఆ డ్రింక్స్ సీన్లు పెట్టనే లేదు ఆయన. అంటే మనము శ్రేష్ఠులైన వాళ్ళు, ఫేమస్ ఏది ఆచరిస్తారో మిగతా వాళ్ళు దాన్ని ఫాలో అయిపోతారని చెప్పేసి. అందుకే ఇప్పుడు ప్రతి ఒక్కరూ మొత్తం కర్మత్యాగం అంటే క్రియారూపంలో కర్మత్యాగం చేసేసి లోపల కోరికలు పెట్టుకొని అలాంటి ఎగ్జాంపుల్స్ ఎక్కువైపోతాయి కదా, వాళ్ళని చూసి మిగతా వాళ్ళు కూడా అలాగే సోమరిపోతులు అయిపోతారు. ఇప్పుడు ఎన్నో ఆశ్రమాలు సోమరిపోతుల ఫ్యాక్టరీలాగా తయారయ్యాయి. అవి వివేక జ్ఞానంతో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. అది ఉత్తర భారతంలో చూస్తూ ఉంటాము. సాధన అయితే ఏమీ జరగదు, కానీ కేవలం ఇలాంటి భోగ విలాసాల్లో మునిగిపోతూ ఉంటారు. మరి మనం ఇంకోని కూడా, మనము సోమరిపోతుల్లో ఇంకోని కూడా సోమరిపోతు అవ్వడానికి మనం ఆదర్శంగా ఉంటాము ఇలాంటి కర్మలను వదిలిపెట్టేస్తే. అందుకే నువ్వు క్రియా రూపంలో ఉన్న కర్మలు వదిలిపెట్టడం కాదు, నువ్వు లోపల దాని మీద ఉన్న ఆసక్తిని వదిలిపెట్టేసి ఈశ్వరార్పణ బుద్ధితోటి నువ్వు కర్మలు చేస్తూ ఉండాలి. నీ కోట పూర్తి అయిపోయిన రోజు ఆ కర్మే నిన్ను దాని నుంచి విడుదల వచ్చేస్తుంది. నేను స్వయంగా మా పరిచయం ఒక వ్యక్తిని ఎగ్జాంపుల్ నేను చూశాను. తనకు ఈ మోక్షం అంటే అసలు ఏమీ తెలియదు. కేవలం ఎందుకో లోపల మనసులో ఫస్ట్ ఎంటెక్ చదివాడు, సింగపూర్కి వెళ్ళాడు, 5 సంవత్సరాలు అక్కడ కష్టపడాడు, కొన్ని డబ్బులు సంపాదించుకుని వచ్చి సోషల్ సర్వీస్ పనులు చేయాలని, పరోపకారం చేయాలని మంచి ఉద్దేశం ఉండేది. ఒక 25 ఎకరాలు కృష్ణా జిల్లాలో కొని ఒక స్కూల్ కట్టించి 10th స్టాండర్డ్ వరకు ఒక 20 సంవత్సరాలు ఫ్రీగానే ఎడ్యుకేషన్ ఇచ్చాడు. అంతకుముందు కూడా కొంతమంది ఇట్లా సన్యాస మార్గం, మోక్షం దాని గురించి చెప్పినప్పటికీ అతనికి అప్పుడు దాంతో రుచి రాలేదు, దానికి ఎంట్రన్స్ దొరకలేదు. కానీ ఒక 20 సంవత్సరాలు అట్లా నిష్కామ భావంతో ఆ సేవ చేసుకున్న తర్వాత స్వయంగా ఒకరోజు ఆయనకు స్వయంగానే అలాంటి వృత్తులు వచ్చాయి. సరే అని చెప్పేసి ఇంకా నేను చేసుకోవాల్సింది చేసుకున్నాను అని చెప్పేసి తమ్ముళ్ళకు వాళ్ళకు ఈ ట్రస్ట్ని మీరు నడుపుకొని పోని అని చెప్పేసి అన్నీ వదిలిపెట్టేసి కేవలం కింద ఒక గంచా కట్టుకొని, చెప్పులు కూడా ఉండదు, ఏమీ ఉండదు, బ్యాగ్ ఉండదు, ఏమీ ఉండదు, కేవలం ఒకే ఒక గంచాతోటి పరివ్రాజక సన్యాసం తీసుకొని పరివ్రాజక జీవనం చేసుకొని అక్కడ ఓంకారేశ్వరులు మనకు దొరికింది. అంటే ఆ నిష్కామ భావంతో నువ్వు చేస్తూ ఉన్నప్పుడు దాని పూట పూర్తి అయినప్పుడు అదే నిన్ను అటు దాన్ని వదిలిపెట్టే కర్మ నుంచి విముక్తిని చేసి నేను ఇటువైపు జ్ఞాన మార్గం వైపు పంపిస్తుంది. ఆ అచింతనీయ శక్తి దానికి ఎప్పుడు ఎవరికి ఏమి ఇవ్వాలని బాగా తెలుసు. కాబట్టి శ్రేష్ఠులు ఏదైతే ఆచరిస్తారో మిగతా వాళ్ళు కూడా దాన్ని ఆదర్శంగా తీసుకుంటారు. దీన్ని కూడా మనం ఆలోచిస్తూ ఉండాలి. వాస్తవికంగా గురువులకు, జీవన్ముక్త పురుషులకు ఉదయం హారతిలో రావాల్సిన పని ఉండదు, భగవద్గీత పారాయణం చేయాల్సిన అవసరం ఉండదు. అయినా కూడా మేము హారతికి రాకపోతే మిగతా విద్యార్థులు కూడా దాన్ని ఆదర్శంగా తీసుకొని రాకుండా అయిపోతారని చెప్పేసి మిగతా వాళ్ళని ఆచరించడానికి ఎన్నో క్రియలు చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇలాగే ఆదర్శం తీసుకుంటారు. చిన్నపిల్లలు కూడా అంతే. టీచర్లు చెప్పేది ఎక్కువ నేర్చుకోరు, టీచర్లు ఆచరించేదాన్ని ఎక్కువ నేర్చుకుంటారు. టీచర్ ఎలా నడుస్తుంది, ఎలా మాట్లాడుతుంది, ఎలా సిగ్నేచర్ పెడుతుంది, ఇవి ఎక్కువ తొందరగా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. అందుకే ఇది కూడా దృష్టిలో పెట్టుకొని
నువ్వు క్షత్రియోత్తముడై ఉన్నావు. ఈరోజు నువ్వు ఇలాంటి పని చేస్తే కనుక వల్ల రేపు నిన్ను ఆదర్శంగా తీసుకొని అందరూ ఇలాంటి తప్పుదారులు పడతారు అర్జున అని కృష్ణ పరమాత్ముడు చెబుతున్నాడు. నమే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన నానవాప్తం అవాప్తవ్యం వర్త ఏవచ కర్మణి అని. కృష్ణ పరమాత్మని శరీరంలో చూడండి, కృష్ణ పరమాత్మనికి ఏమి అవసరం ఉంటుంది? నిన్న కూడా విచారణలో పూర్వపక్షి సిద్ధాంత ప్రశ్నలో వచ్చింది. జ్ఞానకర్మ సముచ్చయవాది పూర్వపక్షి ప్రశ్న అడిగాడు. జీవన్ముక్త పురుషుడు దృష్టాంతము జనక మహారాజు దృష్టాంతం ఇచ్చి, చూడు జీవన్ముక్త జనక మహారాజు జ్ఞాని కదా, ఆయన క్షాత్రియ కర్మ చేసుకుంటూ కూడా జ్ఞాననిష్టలో ఉన్నాడు కదా, జ్ఞానకర్మ సముచ్చయానికి జనక మహారాజే ఎగ్జాంపుల్ అని పూర్వపక్షి అంటాడు. సిద్ధాంతి ఉత్తరం ఇచ్చాడు, ఆయన కర్మ క్షాత్రియ కర్మ కాదు, అది కర్మభాసమే. ఆయనకు నిజంగానే అహంమమ భావాలు లేవు. మిథిలా నగరము కాలిపోతున్నప్పటికీ కూడా ఆయనకు ఏమాత్రం దాని మీద మోహం లేదు, కర్తృత్వ భోక్తృత్వ భావనలే లేదు. కాబట్టి అది కర్మ కాదు, కర్మాభాసం అని ఉత్తరమిస్తాడు. అది ఎవరికి తెలుసు? ఆయన పరోక్ష జ్ఞానాన్ని పొంది అపరోక్ష జ్ఞానం కోసము జ్ఞానకర్మ సముచ్చయ రెండు కలిసి చేస్తున్నాడేమో అని పూర్వపక్షి అడుగుతాడు. సరేనప్ప, నువ్వు జనక మహారాజులను ఇలాంటి డౌట్లు అడగచ్చు. కృష్ణ పరమాత్ముడు మరి కృష్ణ పరమాత్మ శరీరంలో ఎన్ని లోక కళ్యాణార్థ పనులు జరిగాయి. ఇప్పుడు నువ్వు కృష్ణ పరమాత్మ కూడా పరోక్ష జ్ఞానాన్ని పొంది అపరోక్ష జ్ఞానం కోసం ప్రయత్నం చేస్తున్నానని అంటావా? అజ్ఞాని అంటావా కృష్ణ పరమాత్మను? నువ్వు అవతార పురుషుడు కాబట్టి జీవన్ముక్త పురుషుల్లో ఏమాత్రం కోరిక లేనప్పటికీ కూడా ఆ పరోపకార పనులు, లోక సంగ్రహక పనులు జరుగుతూ ఉంటాయి. కృష్ణ పరమాత్ముడు స్వయంగా చెబుతున్నాడు, నాకు నమే కించన, నాకు ఏ మాత్రం కర్తవ్యం లేదు. ఈ 3 లోకాల్లో నేను ఇలాంటి పని కంపల్సరీగా చేయాలనేది ఏమీ నాకు లేనే లేదు. అందుకే అయినా కూడా నేను ఈ కర్మలు ఇవన్నీ చేస్తున్నానంటే నువ్వు అర్థం చేసుకో అని చెప్పేసి, అది జీవన్ముక్త పురుషుల్లో కూడా ఇలాంటి భావమే ఉంటుంది. నిన్న కూడా విచారణ చేసుకున్నాం. మహాపురుషులు అలా ఉంటారు. శాంత మహాంతో నివసంతి సంతో వసంతవల్లోకహితం చరాంతః తీర్ణా స్వయం భీమ భవార్ణవం జనాన్ అహేతునాన్యానపి తారయంతః అయం స్వభావః స్వత ఏవ యత్పర శ్రమాపనోద ప్రవణం మహాత్మనా సుధాంశురేష స్వయమర్క కర్కశ ప్రభావితప్తమవతీక్షితిం కిల. అలాంటి జీవన్ముక్త పురుషులు శాంతామహాంతో చాలా శాంతంగా ఉంటారు. స్వరూప జ్ఞానాన్ని పొందడం వల్లనే ఆ శాంతి లభిస్తుంది, అన్యథా మనకు ఆ శాంతి దొరకదు. మహాంతః వ్యాపకమైన అంతఃకరణం ఉంటుంది, పరిచ్ఛిన్న వ్యాపకమైన అంతఃకరణం ఉండదు. అందుకే వాళ్ళు అహేతుక దయా సింధులు అవుతారు. దయ చూపించడంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎంతటి క్రూరమైన వ్యక్తి వచ్చినప్పుడు కూడా వాడి మీద కూడా దయ చూపిస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకు తనకు భిన్నంగా ఈ ప్రపంచాన్ని అసలు చూడరు, భేద బుద్ధి అనేది అసలే ఉండదు. కాబట్టి అలాంటి మహాత్ములు ఈ వసంత ఋతువు ఎంత ఆహ్లాదకంగా ఉంటుందో, ఎక్కువ చలి ఉండదు, ఎక్కువ వేడి ఉండదు, చాలా మధురంగా ఎలా కంఫర్ట్గా ఉంటుందో అలాంటి ఆ మహాపురుషుల ఒక సంఘము మనకు అంత కంఫర్ట్ని ఇస్తుంది. అందుకే అలాంటి మహాపురుషుల చుట్టూ పరస్పర వైరం ఉన్న జింక, పులి, పాము, నమిలి ఇవన్నీ కూడా పరస్పర వైరాన్ని కూడా మర్చిపోయేసి అక్కడ శాంతంగా ఉంటాయి. అలాంటి మహానుభావులు స్వయం భీమ భవార్ణవం అంటే స్వయంగా వాళ్ళు ఈ భవరోగ సంసారాన్ని వాళ్ళు దాటుకొని అన్యానపి తారయంతః మిగతా వాళ్ళు కూడా ఆత్యంతిక దుఃఖ నివృత్తిని పొందని అనే ఒక థాట్ వాళ్ళలో ఉంటుంది. అలా ఉంటే ఇంకొకరికి హెల్ప్ చేయాలనే ఒక థాట్ స్వభావం అయిపోయింటుంది. ఎందుకు మళ్ళీ వాళ్ళకి జ్ఞానం వచ్చిన తర్వాత పైనుంచి ఏమన్నా ఆర్డర్లు వస్తాయంటే కన్నా ఆర్డర్లు ఏమి రావు. వాళ్ళు జీవన్ముక్త పురుషులు అయి ఉన్నారంటే అంతఃకరణ శుద్ధి ఉంటేనే వాళ్ళు జీవన్ముక్త పురుషులు అవడానికి ఆస్కారం ఉంటుంది. అంతఃకరణ శుద్ధి ఎక్కువ పుణ్యం పనులు చేసుకుంటేనే వస్తుంది. అనేక శతకోటి జన్మల నుంచి పుణ్యం పనులు చేసే అలవాటు ఉండి
అది ఇప్పుడు ఏదైనా చిన్న చిన్న సంస్కారం కూడా ఎక్కువ రిపీట్ చేస్తే మన అలవాటైపోతాయి, స్వభావం అయిపోతాయి. అందుకే వాళ్ళకు హెల్ప్ చేయడం అన్నది స్వాభావికమైపోయి ఉంటుంది. మనం కూడా కొన్ని హెల్ప్లు ఎక్కువ ఆలోచించము. నడుచుకుంటూ పోతుంటే అక్కడ మెయిన్ రోడ్లో గీతా మందిరం ఎక్కడండి అంటే టక్కని చెప్పేస్తాం. వీడికి చెప్తే నాకేం లాభం అని ఎక్కువ ఆలోచించము కొన్ని విషయాలు. అలాగే జీవన్ముక్త పురుషులు వాళ్ళకి అది స్వభావం అయి ఉంటుంది హెల్ప్ చేయడం అని. అందుకే అయం స్వభావ స్వతయేవ యత్పర శ్రమాపనోద ప్రవణం మహాత్మనం. వాళ్ళకి మనం ఏమి ప్రేరణ కొద్దిగా కూడా ఏమి ఇంటిమేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళే స్వయంగా వచ్చి మన ఇంటికే వచ్చి హోమ్ డెలివరీ ఇచ్చి మరి మనకు హెల్ప్ చేస్తూ ఉంటారు. మళ్ళీ ఇతరుల దుఃఖాన్ని తొలగించడంలో ప్రవణులు అంటే ఎక్స్పర్ట్గా ఉంటారు వాళ్ళు. ఎందుకంటే అన్ని దుఃఖాలకి మూల కారణం అవిద్యనే. దాన్ని తీసి పక్కన పడేస్తే కానీ మళ్ళీ ఇంకేమి దుఃఖం ఉంటుంది. ఆ విద్యారణ్య స్వామీజీ పంచదశలో అంటారు, నాకు పొట్టనొప్పి వచ్చి చేతుల గాలు విరిగిపోయిన మహా శరీరంలో విపరీతమైన స్థితి వచ్చినప్పటికీ కూడా నేను ఆ సచ్చిదానంద స్వరూపుని బ్రహ్మని అయి ఉంటాను. అంటే జ్ఞాననిష్ట ఉన్న వ్యక్తికి ఈ శరీర తాదాత్మ్యం తొలగించుకున్న వ్యక్తికి ఈ శరీరంలో జరిగే ఏ ఒక్క క్రియ కూడా ఏ ఒక్క దుఃఖం కూడా తనకు తాకదు అని చెప్పేసి. అలాంటి స్థితిలో ఉన్న జీవన్ముక్త పురుషులు వాళ్ళకి అది స్వభావం అయిపోయి ఉంటుంది. అందుకే వాళ్ళ లోక సంగ్రహాత్మక పనులు అలా జరిగిపోతూ ఉంటాయి అంతే. అవన్నీ కర్తృత్వ భావంతో జరగవు. అందుకే కృష్ణ పరమాత్ముడు కూడా చూడండి, ఇంకా అవతార జీవన్ముక్త పురుషుల్లోనే అలాంటి మంచి లక్షణాలు ఉన్నప్పుడు కృష్ణ పరమాత్ముడు ఇవన్నీ ఎవరి కోసం చేశాడు ఆలోచించాలి. చాలామంది మహాపురుషులు ఋషికేశ ఆశ్రమంలో ఎప్పుడైనా కానీ శంకరాచార్యుల భగవానుల గురించి చెప్పమన్నా, వాళ్ళ గురువుల గురించి చెప్పమన్నా, కృష్ణ పరమాత్మ గురించి కొన్ని 4-5 వాక్యాలు చెప్పమన్నప్పటికీ చెప్పాలని ప్రయత్నం చేసే లోపలనే ఆయన త్రోట్ చోక్ అయిపోయేదండి, చెప్పలేకపోయాడు. కళ్ళు నీళ్ళు వచ్చి ఏడ్చేసేవాడు. ఎందుకంటే వాళ్ళు ఆలోచిస్తే నా ఆశ్చర్యం అనిపిస్తుంది, ఎందుకు చేశారు ఇలాంటి పరోపకారమైన పనులు. ఈరోజు మనకి ఇవన్నీ లేకపోయింటే కానీ మనకు ఈ దుఃఖం ఎలా పోయేది. మనం మిథ్యాత్వ దర్శనం నిశ్చయం చేసుకున్నలో అంటే వాళ్ళ దయ ఒక అన్లిమిటెడ్ దయ అనేది ఎలా ఉంది చూడండి. స్వప్నాన్ని ఎలా చూస్తారు, ఈ ప్రపంచాన్ని అలాగే చూసి ఉన్నారు. మనం స్వప్నంలో బాధపడుతున్న వ్యక్తుల గురించి ఎప్పుడన్నా చింత చేసామా? వాళ్ళకి ఏదైనా మంచి పనులు చేసి స్వప్నంలో పోయి వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేయాలని అనుకుంటామా? ఎందుకంటే అది మిథ్య కాబట్టి దాని గురించి అసలు ఆలోచించదు. అలాంటి స్వప్నతుల్యమైన ఈ జాగ్రత్త అవస్థను కూడా స్వప్నతుల్యంగా చూసి కూడా అందులో మనకు ఇలాంటి హెల్ప్ చేయాలని ఒక థాట్ వాళ్ళ వచ్చిందంటే కానీ వాళ్ళు ఒక దయాగుణము ఎంత డీప్గా ఉంది. అందుకే వాళ్ళు అహేతుక దయాసింధులు అంటారు. అలాంటి మహాపురుషులకి అలా ఉన్నప్పుడు ఇంక కృష్ణ పరమాత్మ కూడా చూడండి, ఏ డ్యూటీ కంపల్సరీ డ్యూటీ లేకపోయినా కూడా మన కోసము అలాంటి కర్మలు చేసి చూపించాడా లేదా? అందుకే అర్జునుడు కూడా చెప్తున్నాడు, నువ్వు కూడా ఇలాగే చేయి. యది యహం న వర్తేయం జాత కర్మణ్య తండ్రిత మమ వర్తమాను అనువర్తంతే మనుష్యా పార్థ సర్వశః. అందుకే నేను ఒకవేళ ఇలా చేయకపోతే కనుక మళ్ళీ నన్ను చూసి అందరూ దాన్నే ఫాలో అయిపోయి అందరూ మళ్ళీ సోమరిపోతుల్లాగా తయారైపోతారు అని చెప్పి. అందుకే ఒక లీడర్ పొజిషన్లో ఉన్న ఇంట్లో పెద్ద పొజిషన్లో ఉన్న వ్యక్తి తను ఆచరించి అందరినీ అలర్ట్గా పెట్టాల్సి వస్తూ ఉంటుంది. ఎందుకంటే అతను ముందుకు వెళ్తేనే మిగతా వాళ్ళు ఫాలో అవుతుంటారు. అతడే సరిగ్గా లేదంటే మిగతా వాళ్ళు ఇంకా వరస్ట్గా ఇన్స్పిరేషన్ తీసుకుంటారు. ఉత్సీదేయురిమే లోకా నా కుర్యాం కర్మ చేదహం శంకరస్య చ కర్తాస్యాం ఉపహన్యాం ఇమాం ప్రజా. అలా అయిపోతే కన్నా మళ్ళీ మనకు ధర్మమే నష్టమైపోతుంది. కాబట్టి నువ్వు అలా చేయకు. నువ్వు తప్పకుండా నువ్వు నిష్కామ భావంతో కర్మలను చేయి. సక్తాః కర్మణ్య విద్వాంసో యథా కుర్వంతి భారత కుర్యాత్ విద్వాంస్ తథా సక్తః చికీర్షు లోక సంగ్రహం. ఎవరు మోహం ఉన్న వ్యక్తి, అహంభావము కర్తృత్వ భావం ఉన్న వ్యక్తి ఎంత ఇంట్రెస్ట్గా స్వార్థంగా తన పనులు చేస్తుంటాడో, ఎంత యాక్టివ్గా ప్లాన్లు వేసుకొని నువ్వు వాటికన్నా ఇంకా ఎక్కువ ఇంట్రెస్టెడ్గా నువ్వు ఏదన్నా పని చేయి నువ్వు నిష్ఠ. మళ్ళీ నీకు కర్తృత్వ భావన లేకుండా ఈశ్వరార్పణ బుద్ధితోటి నువ్వు అలా చేయాలి. మనం చేసే ప్రతి ఒక్క పనిలోనూ మన సాధన ఎంతవరకు చేస్తున్నామో తెలుస్తూ ఉంటుంది. వివేకానందుడు కూడా వాళ్ళ శిష్యులకు ఒకరోజు టెస్ట్ పెట్టాడు. ఆలుగడ్డలు పొట్టు తీయాలని అందరికీ ఇస్తాడు. నేను ఈ ఒక చిన్న పనులు నేను చెప్పేస్తాను, ఎవరెవరు సాధన చేస్తున్నారు, ఎవరెవరు సాధన చేస్తలేరు అని చెప్పేసి.
వాళ్ళు ఏదో కాంపిటీషన్ అనుకుని అందరూ ఫాస్ట్గా తీనిగిపోయి ఎక్కువ కండను తీసేశారు, కొంతమంది ప్యాచ్లు వదిలిపెట్టేశారు. ఎవరో ఒక ఇద్దరు ముగ్గురు మెల్లగా ఎంత కావాలో అంత పొట్టును మాత్రం తీసేసి వేస్ట్ కాకుండా ఒక్క ప్యాచ్ కూడా కాకుండా నీట్గా ఒక 2-3 ఆలుగడ్డలు తీసి పెట్టేటారు. ఆ 2 ఆలుగడ్డలు తీసుకొని మిగతా వాళ్ళు ఎవరు సరిగ్గా సాధన చేస్తలేరు అని. ఎందుకంటే మీకు ఇంకా అది కుశలత రాలేదు, కర్మలు చేసే దాంట్లో కుశలత ఆ పర్ఫెక్షన్ రాలేదు. హాఫ్ హార్టెడ్గా చేస్తున్నారు, అవిచారంగా చేస్తున్నారు. కాబట్టి నిష్కామ కర్మయోగంలో కూడా కోరికలున్న వ్యక్తి, ఆసక్తి ఉన్న వ్యక్తి ఎలా చేస్తాడో అంతకన్నా కూడా ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపేసి ఇంకా పర్ఫెక్షన్గా మనము ఈశ్వరార్పణ బుద్ధితోటి ఆ పనులు చేస్తూ ఉండాలి. అప్పుడు మనం అనుకుంటున్న అంతఃకరణ శుద్ధి వస్తుంది. ఆ అంతఃకరణ శుద్ధి లేకుండా ఈ ఇన్ఫర్మేషన్ ఎంత తీసుకుంటే ఏముంటుంది? ఇది పెద్ద టాప్ సీక్రెట్. ఆ ఇన్ఫర్మేషన్ మండన మిశ్రలో బయట ఉన్న చిలుకలు కూడా అంతేనంట. ఆ చిలుకలు కూడా మొత్తం శాస్త్రం నేర్చుకునేసాయి. రోజు ఆయన ఇంటి దగ్గర మండన మిశ్రుడు అంటే శంకరాచార్యుల శిష్యుడు, అక్కడికి పోయి శాస్త్రార్థానికి వెళ్ళి ఉంటాడు. రోజు వాళ్ళ ఇంట్లో శాస్త్రార్థం జరిగి ఆ చిలుకలు, బయట ఉన్న చిలుకలు మొత్తం శాస్త్రాన్ని మొత్తం కంఠపాఠం చేసేసి ఉంటాయి. వాళ్ళ ఇంటి బయట కూర్చుంటేనే మొత్తం చిలుకలే మొత్తం అన్ని శాస్త్రాల గురించి టకటకటక్ అని చెప్పేస్తూ ఉంటాయి. మళ్ళీ పిల్లి వచ్చి వాటికి పట్టుకోనికి వస్తే కానీ మళ్ళీ కీ అంటాయి. అప్పుడు అహం బ్రహ్మాస్మి అన్న మాట రానిరాదు. మన ఇన్ఫర్మేషన్ కూడా అంతఃకరణ శుద్ధి లేకుండా కేవలం మాటల్లో ఆ ఇన్ఫర్మేషన్లో ఉన్నప్పుడు, అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు, వికారాలు పరివర్తనైనప్పుడు, వృద్ధావస్థ వచ్చినప్పుడు ఇన్సెక్యూర్ ఫీలింగ్స్ రావడము, మృత్యు వచ్చినప్పుడు భయము రావడము, ఇవన్నీ కూడా మనం తప్పించుకోలేము. కాబట్టి అంతఃకరణ శుద్ధి ఫస్ట్ మనం దానికోసమే ప్రయత్నం చేసుకోవాలి. అది లేకుండా ఇది ఎప్పుడు ఫలీభూతం కానే కాదు. కాబట్టి ఫస్ట్ నువ్వు ఈ నిష్కామ కర్మయోగం పార్ట్ నువ్వు చక్కగా చేసుకో. అందరికీ షార్ట్కట్లు ఇష్టమే, కాకపోతే నువ్వు ఈ స్టెప్ని మాత్రం స్కిప్ చేసావంటే మాత్రం మళ్ళా చాలా పొరపాట్లు జరుగుతాయి. అప్పటికి ఎంతో దోషము నీవు అక్యుములేట్ చేసేసి ఉంటావు. కాబట్టి కృష్ణ పరమాత్ముడు అర్జునుడికి ఇలా చెప్తున్నాడు, న బుద్ధి భేదం జనయేద్ అజ్ఞానం కర్మ సంగీనాం జోషయేత్ సర్వకర్మాని విద్వాన్ యుక్త సమాచరం. ఇది కూడా ఉపదేశం. ఈ జ్ఞానాభాసంతో సంతుష్టి ఉన్నోళ్ళు, కబీర్ దాస్ కూడా అంటాడు, కలియుగంలో బ్రహ్మజ్ఞానం కన్నా కింద లెవెల్ అసలు మాటలే ఆడరు. నోరు విప్పితే బ్రహ్మజ్ఞానం పైనే టాప్ లెవెల్లోనే ఉంటాయి. యమ నియమాల గురించి మాట్లాడు, డైరెక్ట్ ధ్యాన సమాధి స్థితినే. యమ నియమాల బేసిక్ స్టెప్పుల గురించి అసలు మాట్లాడు. కాబట్టి నువ్వు అలాంటి థియరీ జ్ఞానాన్ని, ఇన్ఫర్మేషన్ని పెట్టుకొని మిగతా వాడు మంచిగా ఏదో నిష్కామ కర్మయోగము ఉపాసన చేసుకుంటూ ఉంటాడు. దాన్ని బలవంతంగా విడిపించే ప్రయత్నము చేయకపోని నా బుద్ధి భేదం జనయేద్, అధికారం చూస్తూ ఉండాలి. అందరికీ ఒకే రకమైన ఉపదేశం ఉండదు. ఇప్పుడు కూసే గాడిద వచ్చేసి మేసే గాడిద చెడిపినట్టు వాడు ఏదో పాప వానికి అధికారం అనుకూలంగా ఏదో నిష్కామ కర్మయోగము ఉపాసన చేసుకుంటా ఉంటే ఈ మిడిమిడి జ్ఞానం చెప్పేసి అది వేస్ట్ ఇది వేస్ట్ అని అది కూడా ఇడిపించేసి వాడికి ఇక్కడ జ్ఞానము జీర్ణమైతా లేదు, అక్కడ దాన్ని వదిలిపెట్టేశాడు, ఉపయత భ్రష్టుడైపోతాడు. అందుకే అలాంటి వాళ్ళు కూడా నువ్వు చెడపకు. వాళ్ళు కొన్ని రోజులు అదే చేయాలి. శాస్త్ర విహితమైనది కాబట్టి అందులో ఏమీ లేదు. కొన్ని రోజులు అది కోట ఉన్నంతసేపు చేసుకున్న తర్వాత అదే ఇక్కడికి తీసుకొస్తుంది. మాకు కూడా ఈ అద్వైత సిద్ధాంతం ఎక్కడ తెలిసి ఉండే, మొదలే నాస్తికమైన జీవితం గడిపేటి 21 సంవత్సరాలు. తర్వాత రామ 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 అని శ్రీరామకోటి రాస్తూ ఉంటుంది. ఆ రామకోటి నుంచి అక్కడి నుంచి ఇక్కడ దాకా పరమాత్ముడు తీసుకురాలేదు. ఎప్పటి వరకు కోట ఉంటుందో అక్కడి వరకు ఆ నెక్స్ట్ స్టెప్, నెక్స్ట్ ద్వారం తెరుస్తూ ఉంటుంది. కాబట్టి వాళ్ళకి కన్ఫ్యూజన్ చేసి వాళ్ళని పాడు చేయకు అని చెప్పేసి ఇక్కడ మళ్ళీ చెప్తున్నాడు. ప్రకృతే క్రియమానాని గుణై కర్మాని సర్వశః అహంకార విమూఢాత్మ కర్తాహమితి మన్యతే. ఇది కూడా అంతే. కర్తృత్వం గురించి ఆలోచించండి. ఇప్పుడు అందరూ ఎన్నో సహకారి కన్నా ఒక కార్యము సిద్ధి అయిందంటే దాని వెనకాల ఎన్నో సహకారి కారణాలు ఉంటాయి. ఈరోజు మనకు అభిమానం రావచ్చు, మంచిగా సత్సంగం చేసుకున్నామని. బిల్డింగ్ కింద పడిపోలేదు కదా, మన నెత్తి మీద పడకుండా అలాగే ఉన్నందుకు. అలా ఉండాలంటే పృథివీదేవి మనకు భూకంపాన్ని తెప్పిలేదు కదా, పృథివీదేవి ఒక హెల్ప్ లేదా ఇందులో.
ఇంకా ఎవరు బయట నుంచి వచ్చి ఎవరో మనల్ని ఎవరు డిస్టర్బ్ చేయలేదు కదా, వాళ్ళు కూడా సహకారి కారణం కదా. ఈ కరెంటు లేకపోతే కనుక మనము స్వాధ్యాయం చేయలేము. ఆ కరెంటు ఫ్యాక్టరీలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరు దీనికి సహకారి కారణం కదా. ఇలా లెక్కేసుకుంటూ పోతే మనది ఏమి ప్రమేయం ఉండదు. పాంచభౌతికమైన శరీరం ఎక్కడి నుంచి వచ్చింది? పరమాత్మ సృష్టించిన వస్తువునే కదా. ఊరికే మనం వేరే వాళ్ళ జమీను కబ్జా చేసుకున్నట్లు ఈ పాంచభౌతికమైన శరీరంలో నాది నాది అని కబ్జా చేసుకున్నాం అంతే. ఏమి చేయము. వాస్తవికంగా తానంతకు తాను ప్రకృతినే ఈ పాంచభౌతికమైన వస్తువులు పాంచభౌతిక వస్తువులతో రియాక్షన్ అయ్యి అన్ని క్రియలు జరుగుతూ ఉంటాయి. అన్నెసరి మనము అందులో ఇది నేను కర్తృత్వం అని చెప్పేసి. ఇప్పుడు ఎంతోమంది ఎక్కడో ఒకటి సామూహికంగా ఏదో ఒకటి పని చేస్తూ ఉంటారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు అంతా పని చేస్తూ ఉంటారు. పని చేసేసి లాస్ట్లో ఒకటి వచ్చేసి ఇప్పుడు ఏదో డోర్ చేయడం ఏదో ఒకటి చేసి అన్ని పనులు చేసినప్పుడు లాస్ట్లో ఒకటి చిల్లికేసి తాళం పెట్టినప్పుడు కూడా వచ్చేస్తాడు. అతడు కూడా ఇప్పుడు నేనే మొత్తం ఈ డోర్ చేశాను అంటే కానీ ఎంత కోపం వస్తుంది మనకు. అలాగే మనం ప్రతి కూడా మన శరీరంలో ప్రతి ఒక్క రియాక్షన్ కూడా ఆ పరమాత్మ సృష్టి నుంచి వచ్చింది. అంతా ప్రకృతిలోనే రియాక్షన్ జరుగుతుంది. అనవసరంగా మనము నేను చేస్తున్నానని కర్తాపనం వస్తుంది అని చెప్పేసి. ఇప్పుడు బెంగళూరులో ఒక వ్యక్తి ఐసీయూలో పరిచయం ఉన్న వ్యక్తి అడ్మిట్ అయితే కన్నా ఒక్కరోజుకి 80,000 బిల్లు వేశారంట. అట్లా 2-3 రోజులేమో ఐసీయూలో ఉన్నాడంట. లాస్ట్లో ఆ బిల్లు చూపించిన రోజు ఏడ్చుకున్నాడంట. ఏడిస్తే ఎందుకు నీ దగ్గర ఇప్పుడు డబ్బులు లేక పరిచయం ఉన్న వ్యక్తి కాబట్టి డబ్బులు లేకపోతే తర్వాత ఎందుకులే నువ్వు ఏడవద్దని. లేదు నా దగ్గర డబ్బులు ఉంది, నేను బిల్లు కడుతున్నాను. కాదు 3 రోజులు మీరు ఆక్సిజన్ ఇచ్చారు, 3 రోజుల ఆక్సిజన్కి ఇంత కాస్ట్లీ ఉంటే పుట్టినప్పటి నుంచి సచ్చే వరకు పరమాత్ముడు ఆక్సిజన్ ఫ్రీగా ఇచ్చాడు కదా. మరి ఆయన అది ఎంత దానికి ఆయనకు మనం తెలుసుకొని కూడా తెలుసుకోలేదు. దాని గురించి విలువ కూడా మనం ఆలోచించలేదు. ఇలా మనం ఆలోచిస్తూ పోతే గాన భగవంతుని కృపతోటి మనది ఏమీ ఉండనే ఉండదు. కాబట్టి ఈ కర్తృత్వ బుద్ధి అనేది కేవలం భ్రాంతి. పూజలు కూడా అంతే. ఈశ్వరునికి ఆయన సృష్టించిన పృథివీ, ఆయన సృష్టించిన విత్తనాలు, ఆయన సృష్టించిన పూల చెట్లు, ఆయన సృష్టిలోని ఒక పూని తీసుకెళ్ళి ఆయనకు అర్పించేసి పెద్దగా ఏదో పని చేసేసాం, పెద్ద సేవ చేసేసామని ఫీలింగ్ వస్తూ ఉంటుంది. అంతా కూడా ఆయనదే ఉంటుంది. అందుకే భక్తులైన వాళ్ళు ఇలా ప్రార్థన చేసుకుంటారు, ఓ పరమాత్మ ఏది నేను ఇద్దామని చూస్తే ప్రతి ఒక్కటి కూడా నీ నుంచి వచ్చింది, అంతాను నీదే అయ్యింది. ఒక్కటి మాత్రము సపరేట్గా నీది కానిది నాదేదో అనిపిస్తుంది. ఏదంటే నా అహంకారం. అందుకే ఆ అహంకారాన్ని నేను నీకు సమర్పిస్తున్నానని భక్తులు అహంకారాన్ని సమర్పిస్తారు. అందుకే ఈ అహంకారమే మన పెద్ద శత్రువు. లోతుకు దిగిన వాళ్ళకి తెలుస్తుంది ఈ అహంకారము ఎంత డేంజరు అని చెప్పేసి, ఎంత ఆటలు ఆడిస్తూ ఉంటుంది. అందుకే చాలా చిన్న చిన్న విషయాల నుంచి కూడా మనం ఎప్పుడూ భగవంతుని స్మరిస్తూ ఉండాలి. ఏది చేసినా పొగిడేవాళ్ళు పొగుతున్నప్పుడు ఈశ్వర గురార్పణమస్తు అనుకుంటూ ఉండాలి. కాలు మొక్కినప్పుడు గురార్పణమస్తు అనుకుంటూ ఉండాలి. లేకపోతే కనుక కొద్దిగా క్రెడిట్ తీసుకున్నా కూడా అహంకారం వల్ల మనల్ని చంపేస్తుంది, పట్టేస్తుంది. కాబట్టి ఈ అహంకారం నేను చేసేవానని ఎవరైతే కర్తాహమితి మన్యతే వాడు నిజంగానే మూఢుడే, విమూఢాత్మ. ఉపసర్గం ఇచ్చాడు అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ నేను మూఢత అని చెప్పేసి. కాబట్టి తత్వవిత్తు మహాబాహో గుణకర్మ విభాగయో గుణేషు వర్తంత ఇది మత్వాన సజ్జతే. తత్వవిత్తు అయిన మహానుభావుడు ఆ శరీరాల్లో అలా క్రియలు ఈశ్వరార్పణ బుద్ధితోటి చేస్తూ ఉంటాడు. ఒకసారి డ్యూటీ ఓరియంటెడ్గా పని చేసినప్పుడు మనం ఉన్న పరిస్థితుల్లో ఏదో ఒక డ్యూటీ ఉంటుంది. పుత్రుడిగా ఉన్నప్పుడు పితృవాక్య పరిపాలన డ్యూటీగా ఉంటుంది, గురువుగా ఉన్నప్పుడు ఒక డ్యూటీగా ఉంటుంది, శిష్యుడిగా ఉన్నప్పుడు ఒక డ్యూటీగా ఉంటుంది. కేవలం అలాంటి ఆజ్ఞను పాలన చేసుకుంటూ పోతూ ఉంటాడు అంతే. శ్రీరామచంద్రుడు ప్రభువుల జీవితమే ఒక డ్యూటీ ఓరియంటెడ్ జీవితమే అది. వాళ్ళ నాన్న నువ్వు అడవికి వెళ్ళని కూడా చెప్పలేదు. తన పుత్రుడుగా ఆ సమయంలో నా కర్తవ్యం ఏది అని చెప్పేసి ఆ డ్యూటీని ఏదైతే తనకు వస్తుందో దాన్ని పాలన చేసుకుంటూ వెళ్ళిపోయాడు. మొత్తం అంతా ట్రాజడీలే. పట్టాభిషేకం కావాల్సిన సమయంలో అది ఆగిపోతుంది. మళ్ళీ అడవిలో సినిమాల్లో సీరియల్లో చూపించినట్టు అడవిలో ఏమంత మంచి దారులు ఏమి ఉండవు. అడవేస్తే ముళ్ళు, తినే పండ్లు చెట్లు ఉండవు, చాలా ఘోరంగా భయంకరంగా ఉంటాయి. అవన్నీ కూడా
తన దారిలో ఏది కర్తవ్యం వచ్చినా కూడా దాన్ని చేసుకుంటూ ప్రార్థన స్వీకరిస్తూ అలా చేసుకుంటూ వెళ్ళిపోతుంటాడు. ఎప్పుడు విలాపం ఏంటి నాకు ఈ దుస్థితి వచ్చింది అని చెప్పి ఎప్పుడు విలాపం చేయలేదు. అలాగే మనం కూడా అలాగే తత్వవిత్తు కూడా అలాగే చేసుకుంటూ పోతూ ఉంటాడు. మనస వాచ కర్మన అటాకులు వస్తూ ఉంటాయి. కారణం లేనిది కార్యం జరగదు. తప్పకుండా వాళ్ళకు కూడా మనము మనస వాచ కర్మ పూర్వజన్మలో ఏదో ఒకటి చేసే ఉంటాం. కాబట్టి వాళ్ళకు ఈ జన్మలో మనం ఏమీ చేయకపోయినా వాళ్ళు మనకు అటాక్ చేస్తూ ఉంటారు. అందులో నువ్వు సూపర్ సెన్సిటివ్ అయిపోయి నువ్వు తల జరుపుకుంటే ఏమీ ప్రయోజనం లేదు. కాబట్టి ఇలా బాగా విచారణ చేసేసి ఆ ఈశ్వరార్పణ బుద్ధితోటి తన సత్కర్మలు చేసుకుంటూ పోతూ ఉంటాడు. సమయముక అభావం కాబట్టి మనం మిగతా విషయాలు నెక్స్ట్ క్లాసులో మనము మాట్లాడుకుందాం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.